10th అయిపోయిన తర్వాత మీకేం చెయ్యాలా ఏంటా అనే ఒక సందేహంలో ఉన్నట్టయితే మాత్రం, ఒకవేళ మీరు మినిమమ్ చదవగలరు అనే మీ నమ్మకం గాని మీకుంటే మాత్రం, మరీ ఎక్కువ చదివే అవసరం లేదండి. మినిమమ్ మీరు గాని చదవగలిగే ఓపిక ఉండి, మీరు గాని ట్రై చేసుకుంటే 10th తర్వాత మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. అయితే తక్కువ ఏజ్‌లో ఉన్న వాళ్ళకి ఉన్నాయి, అలాగే మిడిల్ ఏజ్‌లో ఉన్న వాళ్ళకి ఉంటాయి, అలాగే హయ్యర్ ఏజ్‌లో ఉన్న వాళ్ళకి కూడా ఉంటాయండి. సో, అప్ టు మినిమమ్ మీరు 16 ఇయర్స్ నుంచండి 32 ఇయర్స్ వరకు. సో, ఎవరైతే 10th క్లాస్ కంప్లీట్ చేసి మంచి కెరియర్‌ని సెట్ చేసుకుందాం అని అనుకుంటే, ఈ గవర్నమెంట్ జాబ్స్‌కి అయితే మీరు ప్రిపేర్ అయితే చాలా 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 బాగుంటుందండి. సో, అవేవైతే ఉన్నాయో అవి వన్ బై వన్ మీకు చూపిస్తాను. 10th తర్వాత ఆప్షన్స్ చూస్తే అగ్నివీర్‌లో అండి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఉంటాయి. ఇవి 10th క్వాలిఫికేషన్ మీద మనకుంటాయి. అలాగే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ మీద కూడా వీటిలో వేకెన్సీస్ అనేవి తెస్తారు. అప్రాక్సిమేట్‌గా పర్ ఇయర్ 25,000 వేకెన్సీస్ వరకు వస్తాయండి. అలాగే కోస్ట్ గార్డ్ అండి. కోస్ట్ గార్డ్‌లో కూడా 10th మీద ఉంటుంది, ఇంటర్మీడియట్ మీద ఉంటుంది, డిప్లొమా మీద ఉంటుంది. కాకపోతే ఈ ఎగ్జామ్స్ రాయడం అనేది ఇమీడియట్‌గా మీరు 10th ఎంటర్ అయిపోయిన వెంటనే వీటి గురించి ఆలోచించాలండి. డిలే చేస్తే ఏజ్ క్రైటీరియా అనేది వీటికి సరిపోదు. అలాగే మనకేంటంటే ఎస్ఎస్సిలోనండి ఎస్ఎస్సి జీడీ అని ఒక నోటిఫికేషన్ ఉంటుంది. ఇది కూడా మనకేంటంటే డిఫెన్స్ ఫోర్సెస్ లాంటివే, పోలీస్ ఫోర్సే మాట. అంటే ఎక్కడ మనం వర్క్ చేయాలంటే బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో చేయాలి. అలాగే సిఆర్పిఎఫ్ అని ఉంటుందండి. నెక్స్ట్ వన్ అస్సాం రైఫిల్స్ అని ఉంటుంది. ఎస్ఎస్ఎఫ్ అని ఉంటుందండి, సెక్యూరిటీ ఇది సెక్రటేరియట్ సర్వీస్ ఫోర్స్ అని ఉంటుంది. అలాగే ఎన్ఐఏ ఉంటుంది, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. అలాగే సిఐఎస్ఎఫ్ అని ఉంటుందండి. నెక్స్ట్ ఐటీబీపీ ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఏంటంటే మనకి పర్టికులర్గా వచ్చేటప్పటికి జీడీలో మాట. సో జీడీలో పోస్టులు అండి ఇవన్నీ కూడా. సో జీడీ అనేది ఏంటంటే వీటన్నింటికి కూడా ఒక కామన్ రిక్రూట్మెంట్ అండి. అయితే పర్టికులర్గా 10th క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి ఈ ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్ ఇస్తారు. మళ్ళీ ఇంటర్మీడియట్ మీద కూడా కొన్ని ఇస్తారు. అవి సపరేట్గా ఇండివిజువల్గా ఈ బోర్డులు వాళ్ళు ఎవరికి వాళ్ళు రిక్రూట్ చేసుకుంటారు అన్నమాట. సో ఈ ఎస్ఎస్సి జీడీ అనేది రఫ్గా 1 ఇయర్లో అండి అప్రాక్సిమేట్లీ 40-50,000 వేకెన్సీస్ కూడా తెస్తారు. అంటే నిజంగా అండి మీరు ఒకవేళ 10th కంప్లీట్ అయిపోయింది, మీరు ఫర్దర్గా ఇంకా చదవలేదు, లేదా ఇంకా ఎక్కువగా చదవలేకపోతున్నారు, సింపుల్గా చదవాలి, మంచి గవర్నమెంట్ సెక్టార్లో జాయిన్ అవ్వాలి అని అనుకుంటే మాత్రం ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అండి ఎస్ఎస్సి జీడీ అనేది. ఓకే, అలాగే నెక్స్ట్ ఏంటంటే ఎస్ఎస్సి ఎంటీఎస్. కాకపోతే దీనికి కాంపిటీషన్ ఉంటుందండి. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అంటాం, అంటే సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, అందులో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అంటారు. సో దీన్ని కూడా మనం ఎయిమ్ చేసుకోవచ్చు మాట. నెక్స్ట్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుకి వచ్చాం అనుకోండి, ఆర్ఆర్బీ అంటారు కదా. ఈ ఆర్ఆర్బీ అనేది అన్నింటికంటే ఈజియెస్ట్గా ఉన్న ఎగ్జామ్ మాట. మరి మనం చాలా దారుణంగా చదివేవలసిన అవసరం లేదు. బేసిక్గా మనం జాగ్రత్తగా చదువుకోగలిగితే మాత్రం ఈ ఆర్ఆర్బీలో గ్రూప్ డి ఉంటుందండి 10th క్వాలిఫికేషన్ మీద. అలాగే ఆర్పిఎఫ్ కానిస్టేబుల్స్ ఉంటుంది, అది కూడా మళ్ళీ మనకి పోలీస్ సర్వీసెస్ వైపే వెళ్ళిపోద్ది మాట. ఈ రెండు కూడా చాలా మంచి ఆప్షన్స్ మాట. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుకి వచ్చేటప్పటికి గ్రూప్ డి ఒకటి, ఆర్పిఎఫ్ కానిస్టేబుల్స్ ఒకటి. నెక్స్ట్ ఈ మధ్య కాలంలో ఇంటెలిజెన్సీ బ్యూరో వాళ్ళు కూడా 10th క్లాస్ మీద ఇంటెలిజెన్సీ బ్యూరోలోని సెక్యూరిటీ అసిస్టెంట్స్ అనే నోటిఫికేషన్ తీస్తున్నారు. సో అది కూడా మనకి వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ మాట. సో వీటిని బేస్ చేసుకొని మనం ప్రిపేర్ అయితే చాలా మంచిది. ఈ 10th బేస్డ్ ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయండి, వీటికి మనం మరీ అంత కష్టంగా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం అయితే ఉండదండి. చాలా ఈజీగా అడుగుతారు. బేసిక్ మాట, అంటే మనకి బేసిక్ అర్థమెటిక్ ఉంటుంది, అలాగే చిన్న రీజనింగ్ క్వశ్చన్స్ అడుగుతారండి, అలాగే బేసిక్ ఇంగ్లీష్ అడుగుతారు, అలాగే బేసిక్ జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్ అడుగుతారు. సో వీటికి మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి? మీరు ముందు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇలాంటి వాటికి మీరు అప్లై చేద్దామని అనుకుంటే మొదట మీరు అంటే తక్కువగా ఫీల్ అవ్వకండి. 6th క్లాస్ 7th క్లాస్ బుక్స్ ఏవైతే ఉంటాయో అవి మ్యాథమెటిక్స్ బుక్స్, అలాగే సోషల్ స్టడీస్ బుక్స్ అని ఉంటాయండి. సో సోషల్ స్టడీస్, మ్యాథమెటిక్స్ ముందు 6th 7th క్లాస్ బుక్స్ని జాగ్రత్తగా ప్రతిదీనండి, అంటే అందులో ఉన్న ప్రతి అర్థమెటిక్ టాపిక్, అలాగే ప్రతి సోషల్ టాపిక్ ఏదైతే ఉందో అది మీరు ముందు చదవండి. అవి చదివిన తర్వాత సో అప్పుడు ఆలోచించండి, ఓకే నేను చదివాను, నా దగ్గర ఒక బేసిక్ నాలెడ్జ్ ఉంది, సో ఇప్పుడు నేను వీటికి ప్రిపేర్ అయితే ఖచ్చితంగా నాకు మంచి జాబ్ వస్తుంది అని అనుకొని అప్పుడు ప్లాన్ చేసుకొని ప్రిపేర్ అయ్యారనుకోండి, ఖచ్చితంగా మీరు సక్సీడ్ అవుతారు. సో దానికి తగ్గట్టే ప్లాన్ చేసుకోవాలి తప్ప మీరు డైరెక్ట్గా ప్రిపేర్ అయిపోయి ఎగ్జామ్కి అప్లై చేసేసి నాకు జాబ్ వచ్చేయాలని అంటే మాత్రం అది జరగదు. చాలామందికి ఏంటంటే మనకి పర్టికులర్గా ఒక భయం ఉంటుంది మాట, అంటే మన వల్ల ఇది అవుతుందా అవ్వదా. చాలామంది అలాగే అనుకుంటారండి. చూడండి, ఒకటి ఇప్పుడు ఉద్యోగం చేస్తున్న వాళ్ళు కానీ, మన ఇండియాలో ఉన్న ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ అందరూ సక్సీడ్ అయ్యారు అంటే వాళ్ళకున్న ఇంట్రెస్ట్. సో ఆ ఇంట్రెస్ట్ ఉంటేనే మనం దేన్నైనా కరెక్ట్గా వర్క్ చేయగలమండి. సో మీరు ఎప్పుడు కూడా నాకు ఇది రాదు, అది చేయలేను అనే పాయింట్ కాకుండా నాకు ఈ స్ట్రెంగ్త్ ఉంది, సో నేను కష్టపడగలను, నాకు ఆ పేషెన్సీ ఉంది అని మీకు అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా మీ చేతిలో ఉద్యోగం ఉంటుందండి. ఒకవేళ ఉద్యోగం రాకపోయినా మీకంటూ ఒక పర్సనల్ స్కిల్ ఉంటుంది, దాని మీదైనా మీరు ఎదగొచ్చు. కానీ ఈ గవర్నమెంట్ సెక్టార్ వైపు ట్రై చేద్దామని అనుకుంటే రాదు అనే పాయింట్ మాత్రం వద్దండి. సో ఎగ్జాంపుల్ చూడండి, 12th ఫెయిల్ మూవీ ఒకటి వచ్చిందండి.
ఆ మూవీలోని ఆయన 12th ఫెయిల్ అయిన క్యాండిడేట్ మన ఇండియాలో ఐఏఎస్ ఆఫీసర్ అయ్యారు. అది రియల్ స్టోరీ అండి. సో ఇలాంటి స్టోరీస్ ఎన్నో ఉన్నాయండి. సో ఇలాంటి స్టోరీలు ఉన్నప్పుడు మరి వాళ్ళందరికీ జరిగింది, మనకెందుకు జరగదు? ఒకటే, మనం దాని మీద కసిగా ఉండలేము. ఆ పట్టుదల లేకపోతే ఎలాగవుతుంది? సో మీరు ఖచ్చితంగా పట్టుదలగా ఉన్నట్టయితే కన్ఫామ్గా మీ చేతిలో ఒక గవర్నమెంట్ ఉద్యోగం ఉంటుంది. అయితే మీరు ఇప్పుడు వీటికి సంబంధించిన అప్లికేషన్స్ ఏవైతే ఉంటాయో అవి రన్ అవుతూ ఉంటాయండి. సో చూడండి, అప్లై చేయడానికి ప్రయత్నం చేయండి. కానీ ప్రతి ఒక్కరూ కానీ ట్రై చేస్తే ఖచ్చితంగా అవుతుంది. సో దానికి తగ్గట్టుగా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ది బెస్ట్.